మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం శుభం ఫంక్షన్ హాల్లో సువర్ణభూమి శబరిమల మహాపాదయాత్ర గురు వినయ్ వసంత గురుస్వాములు మరియు రాజేశ్వర్ శ్రీనివాస్ గౌడ్ గురుస్వాముల ఆశీర్వాదంతో జగ్గా ప్రభాకర్ గౌడ్ గురుస్వామి ఆధ్వర్యంలో పూరం గిరిధర్ గురుస్వామి 18వ మహాపడి పూజ పురం రవి కన్యస్వామి పూజ కన్నుల పండుగగా జరిగింది. పడి పూజ సందర్భంగా హాల్ని అందంగా ముస్తాబ్ చేశారు. సోమవారం ఉదయం మంత్రోచ్చరణల మధ్య గిరిధర్ గురుస్వామి, రవి కన్యస్వామి, మణికంఠుడి అభిషేకాలు పూజలు నిర్వహించి 18 మెట్ల పడి వెలిగించారు. గురుస్వాములు ప్రభాకర్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్ 18వ ఏట శబరి యాత్ర చేస్తున్న గిరిధర్ గురుస్వామికి ఆశీర్వాదాలు అందించి నారికేల మొక్క మంత్రదండాన్ని అందించారు. మహాపడి పూజలో వివిధ గ్రామాల నుంచి అయ్యప్ప మాలదారులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనగా అయ్యప్ప పాటలు భక్తుల అయ్యప్ప నామస్మరణతో హాల్ వద్ద ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. పూజలో పాల్గొన్న తూప్రాన్ వైఎస్ శ్రీనివాస్, మనోహరాబాద్ మాజీ సర్పంచ్ మహిపాల్ రెడ్డి, కాలకాల గ్రామ మాజీ సర్పంచ్ మల్లేష్, మాజీ ఉప సర్పంచ్ రాజు యాదవ్, నాయకులు, అయ్యప్ప స్వాములు గిరిధర్ గురుస్వామిని ఘనంగా సన్మానించారు. భక్తులు, గ్రామస్తులు హాజరయ్యారు. స్వామి అయ్యప్ప వారి ఆశీస్సులతో మా బాబాయ్ స్వామి పురం గిరిధర్ గారికి ఈరోజు 18వ మహాపడి పూజ మనోహరాబాద్లోని శుభం గార్డెన్స్లో నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా ఇందులోనే నేను మొదటిసారి కన్యస్వామిగా మాల వేసుకున్నాను. ఆ అయ్యప్ప దీవెనలు ప్రతి ఒక్కరికి ఉండాలని, మా మండల ప్రజలందరికీ ఆశీస్సులు ఆ అయ్యప్ప వారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ యొక్క దీక్షలో నియమ నిబంధనలతో మేము ఈ దీక్షను పాటిస్తున్నాము. 41 రోజులు ఈ దీక్ష నిర్వహించుకొని తిరుముడి కట్టుకొని అయ్యప్పకు శబరిమలకు వెళ్ళి అక్కడ ఇరుముడి సమర్పించుకోవడం జరుగుతుంది. దాని తదుపరి మాకందరికీ అయ్యప్ప ఆయన దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామియే శరణం. ఈ యొక్క మహాపడి పూజకు విచ్చేసిన అయ్యప్ప భక్తులకు, మా మండల ప్రజలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ స్వామియే శరణం.